ఈ యొక్క కోన మహత్యాన్ని గురించి ఈ రెండో ఎపిసోడ్లో చెప్దామని చెప్పినాము. మరి దాని గురించి ఈ రెండో ఎపిసోడ్లో దాని మహత్యాన్ని గురించి ఏమైంది, అక్కడ ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇది 250 సంవత్సరాల కిందట బయటపడింది జ్ఞానం. తర్వాత ఆ 250 సంవత్సరాల తర్వాత అక్కడ ఏం చేశారంటే క్రమేణా ఒక గర్భగుడి కట్టించేశారు. గర్భగుడి కట్టేసేసి అక్కడ స్వామికి అభిషేకాలు పూజలు ప్రజలంతా చేసుకుంటూ వస్తున్నారు. పూర్వమంతా దాదాపు 150 సంవత్సరం, ఇప్పటికే దాదాపు 150 సంవత్సరాల క్రితము అక్కడ రాత్రి అర్ధరాత్రప్పుడు 4 దొంగలు ఆ స్వామి కింద ధనం ఉందనేటువంటి యొక్క ఆశతో వచ్చి అక్కడ త్రవ్వినారు. త్రవ్వుతూ పోతే స్వామిని చేయాలని త్రవ్వుతూ పోతే దాదాపు 7 పాణివట్టాలు కింద ఉన్నాయట. అది పెద్దలు చెప్పేవాళ్ళు మాకు. ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు అంటే చూడండి, అంతకు దాదాపు ఇంకా 75 సంవత్సరాల క్రితం ఇది జరిగినటువంటి విషయము. అప్పుడు మా పెద్దలు చెప్తున్నటువంటిది ఇది. 7 పాణివట్టాలు తవ్వినా కూడా వాళ్ళకు స్వామి బయట పడలే, కింద ఆయన అంతా బయటకు రాలేదు. సరే అని ఏం చేశారంటే వాళ్ళు గొడ్డళ్ళు గొడపాలు తీసుకొని వచ్చినారు. దానితో ఆ స్వామిని కొట్టేస్తామనేసి కొట్టారు. కొట్టిన తర్వాత ఏమైందంటే వెంటనే అక్కడికక్కడే ఒకడు ఆ దేవాలయంలోని ఆ స్వామి సన్నిధిలో ఒకడు రక్తం గడ్డలు కట్టి చచ్చిపోయినాడు. తర్వాత రెండోడు వాకిలి బయట వచ్చే లోపల వాడు రెండోవాడు చనిపోయినాడు. మూడో వాడు కొలను దగ్గరికి వచ్చేవాళ్ళకు వాడు చనిపోయినాడు. ఇక 4వ వాడు కొండ ఎక్కేటప్పుడు ఆ కొండ మీద పడింది అని ఇది పూర్వులు మా పెద్దలు చెప్పినటువంటి వాళ్ళు చూసినటువంటి విషయం అన్నమాట. ఇది నా సొంతం నేను చెప్పడం కాదు, మా పూర్వుల కాలంలో వాళ్ళు ఈ విధంగా జరిగింది అని చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. అప్పుడు ఇక చేయలేక పొద్దున్నే ప్రజలు వచ్చి చూసినారు. అక్కడ వచ్చి అక్కడ వాళ్ళు పడిండేది చూసి అందరికీ తెలిపే వాళ్ళకి వచ్చి అక్కడ చూసే వాళ్ళకి స్వామిని దాదాపు ఒక 7 మందముతో స్వామి చుట్టూ కొట్టినారు. గుణపాలతో గొడ్డళ్లతో కొట్టారు. అది ఖర్చు ఈ పొద్దుటికి కూడా దారం మాదిగా ఉంది అన్నమాట. సరే, స్వామి భిన్నమైపోయినాడు కదా అనే ఉద్దేశంతో అక్కడ తీసేసి వేరే విగ్రహము కాశీ నుండి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేయాలని గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని కాశీ నుండి ఒక విగ్రహం తెచ్చినాడు. శిలను శ్రీశ్వరుని విగ్రహం తెచ్చినారు. తెచ్చిన తర్వాత ఇక ప్రతిష్టకు వాళ్ళు ఉపక్రమిస్తున్నారు. ఇక ప్రతిష్ఠ చేయాలా, అది తీసేసి పక్కన ఆ విగ్రహం ప్రతిష్ఠ చేస్తామనే సంకల్పంతో ఉన్నప్పట్లో ఏమైందయ్యా అంటే ఆనాడు రాత్రి అక్కడ ఒక రైతుకు కలలో వచ్చి, ఒరే నన్ను తీయొద్దండి, నేను బూడుకొని వచ్చేస్తాను, నా ఎంతకు నేను సరిపోతాను, మీరు మాత్రం నన్ను తొలగించొద్దండి ఆయనకు కలలో వచ్చినాడు. కలలో వచ్చి చెప్పింది. ఆయన అందరికీ కూడా రచ్చకట్ట మీద అందరికీ విషయం తెలిపినారు. సరే అన్నారు. ఆ తెచ్చినటువంటి విగ్రహాన్ని స్వామికి ఎదురుగానే పెట్టారు. ఈ రోజు కూడా ఆ విగ్రహము అక్కడ ఉంది. మేము కూడా చూస్తున్నాం. మీరు కూడా పోతే ఎవరు పోయి చూసినా కూడా అక్కడ ఆ విగ్రహం ఉందనమాట. ఆనాడు తెచ్చినట్టు ఎప్పుడో 150 సంవత్సరాల కింద తెచ్చినట్టు విగ్రహం అక్కడ ఉంది. అది బయట అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆయన్ను పెట్టినారు అనమాట. సరే, కాలక్రమేణా పూజలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. జరుగుతూ వచ్చేటప్పుడు నిదానంగా కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క కొట్టినటువంటి దాదాపు 1000 మందంతో పోయినటువంటి అదంతా పైన కింద బిచ్చులన్నీ కూడా అది మానుతూ వచ్చా. అంతకుముందు అభిషేకం చేస్తూ ఉంటే ఆ స్వామి మీద నీళ్లు పాలు పెరుగు పోస్తే నిలబడుతూ ఉన్నాయి. అటువంటిది పోయి బాగా నిదానంగా ఆయన బూడిపోయినాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ మామూలు యథాప్రకంగా ఉంది. కానీ ఆనాడు పూర్వం కొట్టినటువంటి యొక్క ఆ చిన్న రేఖ అనేది మాత్రము ఈ పొద్దు దారం మందంతో అక్కడ ఈ పొద్దుటికి ఉంది. ఈ విధంగా ఆనాడు ఆ కాలంలో జరిగినవంటే. కానీ 1984లో మేము అక్కడ పూజలు చేస్తూ చెందుతూ ఉన్నాము.
అక్కడ తిరునాళ్ళకు ఉత్సవాలకు మేము కూడా పోయేవాళ్ళము, అభిషేకాలు కూడా చేసేవాళ్ళము. అప్పుడు 1984లో మళ్ళొక సంఘటన జరిగింది అక్కడ. అది మాకు తెలుసు, అది మేము కూడా చూసినాం అనమాట. ఏమైందయ్యా అంటే అక్కడ ఈ సున్నపు రాళ్ళు కొట్టేవాళ్ళు సాయంత్రం వరకు కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కూలీలందరూ కూడా పల్లెలకు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఒక మేస్త్రి నారాయణ అనేటువంటి ఒక మేస్త్రి ఉన్నాడు, దాసరి నారాయణ అని. అతను ఇద్దరు కూలీలతో సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో అతను ఇంటికి పోతున్నాడు. కొండ కింద నుండి పోతూ ఉన్నాడు అనమాట. కింద పోతుంటే శబ్దము టకా టకా అనేటువంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు అతను ఎవరో ఈ సున్నపురాయి కొట్టుకుంటున్నట్లుంది అని చెప్పి ఆ శబ్దం వెంట వాళ్ళు అతనితో పాటు ఉండేటువంటి కూలీలు ఇద్దరు కూడా ఆ శబ్దం వెంట వచ్చినారనమాట. వస్తూ వస్తూ నేరుగా కొండ దగ్గరికి వచ్చినారు. కొండ దగ్గర నుండి పైకి ఎక్కుతూ వచ్చారు. అప్పుడు చిన్నగా మెటికలు ఉన్నాయన్నమాట. మెటికలు కట్టినారు, సన్న సన్న మెటికలు ఈ బెన్నీ కంపెనీ వాళ్ళ ద్వారా కట్టినారు. ఆ మెటికల నుండి పైకి ఎక్కొచ్చారు. పైకి వస్తే అక్కడ ఏమైందయ్యా అంటే ఒక ముసలాయన దేవాలయం వరకు లోపలికి వచ్చారు, గర్భగుడి వరకు వచ్చారు. అక్కడ శబ్దం బాగా వినపడుతూ వచ్చింది. లోపలికి పోయినారు. లోపలి చూస్తే ఒక ముసలాయన, దాదాపు 75 సంవత్సరాల ముసలాయన, ఆయన ఉలి తీసుకొని ఆ స్వామి నెత్తి మీద కొడుతూ ఉన్నాడు. సరే టక్కని పోయి వాళ్ళు పట్టుకొని వచ్చేసారు అనమాట. అప్పటికి ఆ దేవాలయంలో వాకిళ్ళు ఏమీ కూడా లేవన్నమాట. ఆ స్వామికి వాకిళ్ళు అనేటివి ఆ కాలంలో పెట్టలేదు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు అతన్ని తీసుకొని వచ్చి గ్రామంలో ప్రజల ముందు పెట్టేసేసారు. పెట్టేసిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా అతన్ని విచారిస్తే అతను తన దగ్గర ఒక సన్న గుండ్రాయి తెచ్చినాడు అనమాట. అతను ముస్లిం. ఆ గుండ్రాయిని దాని మీద పెట్టాలా అనే ఉద్దేశంతో వచ్చినాను అని చెప్పారు. సరే ముసలివాడు ఇంకా కొడితే చనిపోతాడేమో అనే ఉద్దేశంతో సరే అయ్యో తప్పు అయిపోయింది అతను వదిలేసినాడు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి సంప్రోక్షణ చేయాలా అని వచ్చినారనమాట. ఎందుకంటే భిన్నమైంది పైన, ఆ భిన్నమైన విగ్రహాన్ని తీయకుండా సంప్రోక్షణ కార్యం చేస్తే మళ్ళీ స్వామి నిదానంగా ఊడుకొని వస్తాడనే ఉద్దేశంతో వచ్చి మమ్మల్ని సంప్రదించారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. 3వ ఎపిసోడ్లో మీకు విశదపరుస్తాను.